డీటెయిల్స్ చూస్తే ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న భారత సైన్యానికి సంఘీభావంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ర్యాలీ చేపట్టారు. గురువారం సాయంత్రం 6:30 హైదరాబాద్లోని సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో పోలీసులు, ఆర్మీ అధికారులు, మంత్రులు, అధికారులతో పాటుగా పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్తో భారత పాకిస్తాన్కు సరైన సమాధానం చెప్పిందన్నారు. ఎక్కడైనా పాకిస్తాన్ వక్రబుద్ధి మానుకోవాలని హితవు పలికారు. ఉగ్రవాద చర్యలు ఎవరూ ఉపేక్షించరన్నారు. మరోవైపు రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలన్నారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగనీయవద్దన్నారు. హైదరాబాద్లోని రక్షణ రంగ సంస్థల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే, ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చెయ్యదలుచుకున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొచ్చు, ఎన్నికల సందర్భంగా భిన్న సిద్ధాంతాలు ఉండొచ్చు. మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిని కలిసి సంపూర్ణంగా మేము అండగా నిలబడతాం, ఉగ్రవాదుల యొక్క పీచ మణిచివేయండి అని చెప్పి మద్దతు ఇచ్చిండ్రు. ఇది భారతీయుల యొక్క స్ఫూర్తి. ఆనాడు అని మా శాంతి స్వరూపాన్ని, మా శాంతి యొక్క ఆకాంక్షను మా చేతగాని తనంగా ఎవరైనా భావించి మా భూభాగంలో కాలు మోపి మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచివేయాలనుకుంటే ఆపరేషన్ సింధూరే మీకు సమాధానం. ఆపరేషన్ సింధూర్ ద్వారా మిమ్మల్ని నేలమట్టం చేసే శక్తి మా వీర జవానులకు ఉన్నది. ఆ వీర జవానులకు 140 కోట్ల భారతీయులు అండదండగా నిలబడతారని ఈ సమావేశం ద్వారా మేము సందేశాన్ని పంపించదలుచుకున్నాం. మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే, ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చెయ్యదలుచుకున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొచ్చు,